ఏదో అమ్మ పోరు పడలేక, ఇంట్లో పోరు పడలేక ఆ రీతికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. అలా జరుగుతున్న క్రమంలో ఒకసారి నేను చర్చికి వెళ్తూ, నాకు బయట స్నేహాలు కూడా అలవాటు కాబట్టి, కొంచెం సినిమాలు యూత్ కాబట్టి ఇచ్చినవిడిగా తిరిగే ఉన్నాను. స్నేహాలు బట్టి తిరుగుతూ 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 వెళ్ళినప్పుడు కదా అని చెప్పి నన్ను ఏం చేశారంటే సినిమాలకని, లేకపోతే అదని ఇదని వాళ్ళకి బలవంతంగా తీసుకెళ్ళడం కాదు, కానీ ఒక మాట చెప్తే నా హృదయం ఏమయ్యేది, ప్రేరేపించబడేది. ఎందుకంటే ఈ లోకంలో ఉండదు కదా నాదం, ఏంటది, చెడు చెప్పినంత, చెడు ఎక్కినంత ఈజీగా మంచి ఎక్కదు. ఆ రీతిగా నాకు సరే వాళ్ళని కూడా ఎలా చెప్పేవారు అంటే చాలా తెలివిగా, ఇదిగో చర్చిలో కుర్రోడు చూసావా, ఆడే వెళ్తాడు సినిమాకి, ఆడే వెళ్ళి బీరు తాగుతాడు, ఆడే వెళ్ళి అన్నీ చేస్తాడు, ఏదో పెద్ద నువ్వే చెప్పుకోతున్నావు, మేమేమన్నా విచారమా, మేమేమన్నా తాగిపోతులమా, మేమేమన్నా దొంగలమా అని చెప్పి కొన్ని మాటలు చెప్పి, ఎలా స్నేహం అంటే ఏమనుకున్నాం అని చెప్పి అలా 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 అని కొన్ని మాటలు చెప్పేసి నన్ను జాయిగా పక్కకి తీసుకున్నాను. అలా తీసుకొచ్చినప్పుడు నేను కూడా అట్లా ప్రేరేపించబడి వాళ్ళతో పాటు కొన్ని చేయడం జరిగింది. అలా చేస్తూ ఉన్న క్రమంలో చర్చికి వెళ్తూ వస్తూ, చర్చికి వెళ్తూ వస్తున్న క్రమంలో ఒకరోజు ఏమైందంటే 2020 అప్పుడు అందరికీ కోవిడ్ వచ్చింది, గుర్తుందా? ఆ క్రమంలో ఏమైందంటే నాకు కూడా హాస్పిటల్లో చేస్తున్నాను కాబట్టి అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ బట్టి నా ఇమ్యూనిటీ పవర్ తగ్గడం బట్టి కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ రావడం, కరోనా రావడం, ఇంటికి